స్టార్ మెగాస్టార్ తెలుగు ఇండస్ట్రీలో సాటిలేని తిరుగులేని హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన్ని అన్నయ్యని ఎప్పుడెప్పుడు వెండితెరపైన చూస్తామా అని ఎదురు చూసిన ఫ్యాన్స్కి ఖైదీ నెంబర్ 150గా వస్తున్నాను అంటూ సందేశాలు ఇచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై అందరి అంచనాలు పెరిగిపోయాయి. అయితే చిరంజీవి తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన కత్తి సినిమా రీమేక్ చేస్తున్నప్పటి నుంచి ఎన్నో విమర్శలు వినిపించాయి. వాటిని లెక్క చేయకుండా కత్తిలోంటోడు టైటిల్ని కాదని ఖైదీ నెంబర్ 150 అనే పేరునే ఖరారు చేస్తూ ప్రేక్షకులను తన డాన్సులతో ఫైట్స్తో మునుపటి చిరంజీవిని గుర్తు చేస్తూ ముందుకు వచ్చాడు మెగాస్టార్. దేవి శ్రీ ప్రసాద్ కుమ్ముడు ఆడియోతో, స్వీట్ వార్నింగ్ టీజర్తో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వేడెక్కించిన నాగబాబు వార్నింగ్స్తో మెగా కుటుంబం సాక్షిగా అభిమానుల మధ్యన 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత తనని తాను నిరూపించుకోవడానికి మళ్లీ వెండి తెరపైకి వచ్చిన ఈ ఖైదీ ఎలా ఉన్నాడు? మునుపటి ఖైదీని తలపించే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడా లేదా? ఇది తెలియాలంటే ఈగల్ మీడియా వర్క్స్ చేసిన రివ్యూలోకి వెళ్లాల్సిందే. ఇక కథ విషయానికి వస్తే కత్తి సీను దొంగతనాన్ని తన ప్రవృత్తిగా చేసుకుని జీవిస్తుంటాడు. ఈ క్రమంలో కలకత్తా జైలు నుంచి తన తెలివితేటలతో ఎస్కేప్ అవుతాడు. కొంత డబ్బు పోగేసి బ్యాంకాక్ చెక్కేయాలనుకుంటాడు. ఎయిర్పోర్ట్లో తన చిన్ననాటి స్నేహితురాలు సుబ్బలక్ష్మిగా అనిపించిన లక్ష్మిని చూసి ఆగిపోతాడు. ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తను ఇచ్చింది రాంగ్ నెంబర్ అని తెలియటంతో ఏం చేయాలో పాలుపోక తన అడ్రస్ కోసం వెతకాలని డిసైడ్ అవుతాడు. ఇదే టైంలో అచ్చం తనలాగే ఉన్న శంకర్ని ఎవరో దుండగులు తుపాకీతో కాల్చి వెళ్లిపోతారు. కొన ఊపిరితో ఉన్న శంకర్ని జాలిపడి హాస్పిటల్లో చేర్పిస్తాడు. తన కోసం పోలీసులు వెతుకుతున్నారని, వాళ్ల నుంచి తప్పించుకునేందుకు శంకర్ని తనలాగా మార్చి కత్తి సీను ఇతనే అని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. దీంతో కలకత్తా పోలీసులు తమ ఉద్యోగ భద్రత కోసం అతను కత్తి సీను కాదని తెలిసినా కూడా అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్తారు. ఇక ఇక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుంది. శంకర్ ప్లేస్ లోకి వచ్చిన కత్తి సీనుకి కలెక్టర్ దగ్గర నుంచి కార్పొరేట్ కంపెనీ నడిపే అధికారుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో నగదు వస్తుంది. అది పట్టుకుని బ్యాంకాక్ వెళ్లిపోయి లైఫ్ సెటిల్ చేసుకోవాలి అనుకున్న కత్తి సీను సడన్ గా తన డెసిషన్ మార్చుకుంటాడు. అసలు శంకర్ కి ఉన్న సమస్య ఏంటి? కత్తి సీను శంకర్లా ఎలా మారాడు అనేది తెలుసుకోవాలంటే ఖైదీ నెంబర్ 150 సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో చిరంజీవే ప్లస్ పాయింట్. ముఖ్యంగా సాంగ్స్ లో తనకున్న ఎనర్జీని మరోసారి తెలుగు ఇండస్ట్రీకి రుచి చూపించాడు. స్వింగ్ లా తన బాడీలో రిథం ఇంకా బతికే ఉందని చూపించాడు. 10 ఏళ్లు గడిచిపోయినా ఫుల్ లెంగ్త్ సాంగ్ లో డాన్స్ చేయాలంటే అది చిరంజీవి తర్వాతే అనిపించాడు. అదే సినిమాకి ప్లస్ పాయింట్. ముఖ్యంగా సినిమా స్క్రీన్ ప్లేని చాలా చక్కగా తీసుకెళ్లాడు దర్శకుడు వినాయక్. తమిళంలో కంటే కూడా స్పీడ్ నేరేషన్ ని చూపించాడు. ముసలి వాళ్లను మోటివేట్ చేసే సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ సీన్ వరకు స్క్రీన్ ప్లేలో టెంపోని మెయింటైన్ చేశాడు. సినిమాలో చిరంజీవి డ్యాన్స్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా అమ్మడు కుమ్ముడు సాంగ్ లో రామ్ చరణ్ తో కలిసి వేసిన స్టెప్పులు థియేటర్స్ లో విజిల్ వినిపించేలా చేసింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా చేశాడు దేవిశ్రీ. నీరు 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 అనే పాట సినిమాలో హైలైట్ గా నిలిచింది. ఇక ఎవరికి వారు వారి పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా బ్రహ్మానందం కామెడీ మరోసారి అందరినీ కడుపుబ్బా నవ్వించింది. సినిమాకి ఫోటోగ్రఫీ ప్రాణంగా నిలిచింది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా తీశాడు కెమెరామ్యాన్ రత్నవేలు. ఫైట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్ గురించి. ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యంలా రాశాడు సాయి మాధవ్. నిజంగా చిరంజీవికి ఇంత గొప్ప డైలాగ్స్ తన 130 సినిమాల్లో లేవు అంటే ఆశ్చర్యం లేదు. మైనస్ పాయింట్స్. సినిమాలో కొన్ని సీన్స్ హడావుడిగా చుట్టేసినట్లుగా కనిపించాయి. ముఖ్యంగా చిరంజీవి లేని సీన్స్ ఎందుకో పేలవంగా సాగాయి. ఠాగూర్తో పోల్చితే వినాయక్ డైరెక్షన్లో గ్రిప్ తగ్గిందనే చెప్పాలి. ఇక సినిమాలో ఆలీ కామెడీ టైమింగ్ని అస్సలు వాడుకోలేదు. జడ్జి క్యారెక్టర్కి నాగబాబుని ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఆ గెటప్ ఆయనకి అస్సలు సూట్ కాలేదు. కామెడీగా అనిపించింది. జబర్దస్త్ జడ్జిగానే కనిపించాడు తప్ప సీరియస్నెస్ రాలేదు. ఇక సినిమాలో చిరంజీవికి పవర్ఫుల్గా విలన్ లేడు. తమిళంలో ఉన్న విలనిజం తెలుగులో కనిపించలేదు. విలన్ ఫేస్లో గాంభీర్యం లేదు. అలా అని కార్పొరేట్ స్టైలు లేదు. సాదాసీదాగా ఉన్నాడు. ఇక చిరంజీవి కాస్ట్యూమ్స్ అంతగా ఆకట్టుకోలేదు. ఇంకా బాగా డిజైన్ చేసి ఉండొచ్చు. ఫైటింగ్స్లో కొన్ని ఫైట్స్ని ఎందుకు మిస్ చేశారో అర్థం కాలేదు. ఒరిజినల్ తమిళం కత్తి సినిమాలో కొన్ని ఫైటింగ్ సీన్స్ చిరంజీవికి యాప్ట్ కాదని తొలగించారు. అవి ఉండుంటే ఇంకా బాగుండేది. కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కామెడీ లేదు. అలా అని సీరియస్గానూ లేదు. కోర్ట్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేదు. కాజల్కి మరిన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఇచ్చుంటే బాగుండేది. కథలో కాజల్ ఎక్కడా కనిపించలేదు. హీరోయిన్ ఉండాలి కాబట్టి అలా ఉంది. ఇక ఈ సినిమా గురించి విశ్లేషిస్తే శంకర్ దాదా జిందాబాద్ తర్వాత చిరంజీవి ఫుల్ లెంగ్త్ హీరోగా వచ్చిన సినిమా ఇది. మగధీర సినిమాలో, బ్రూస్లీ సినిమాలో చిరంజీవి వెండి తెరపై కనిపించినా కూడా అది కేవలం 5 నిమిషాలే కాబట్టి ఫ్యాన్స్గా అంతగా కిక్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఫ్యాన్స్కి పండగే అని చెప్పాలి. ప్రతి సీన్లో చిరంజీవి నటనను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా అన్నయ్య సాంగ్స్లో వేసిన స్టెప్పులు చూసి తీరాల్సిందే అన్నట్లుగా ఉన్నాయి.
ఇక వచ్చేది సంక్రాంతి సెలవులే కాబట్టి చిరంజీవిని వెండి తెరపై చూసి చాలా కాలం అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని ధైర్యంగా వెళ్ళి చూడొచ్చు. తమిళంలో విజయ్ నటించిన కత్తి సినిమాకి ఈ సినిమాకి పోలిక వేసి చూడకుండా చిరంజీవి సినిమా చూస్తున్నామన్న ఫీల్తో చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా మెగా అభిమానులకు సంక్రాంతి పండగ లాంటి సినిమా. మా రేటింగ్ 3.5/5. Like and subscribe Eagle Media Works.